రోటీ కపడా రమాన్స్ విక్రమ్ గారు, మేము బెక్కం గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని ఆయన్ని. ఒక 2 years పట్టిందా సార్? 2 years నుంచి 4 years అంటే బెక్కం గారి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వచ్చినట్టే. సో వెరీ హ్యాపీ. స్లో అయినా కూడా మన బెక్కం వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది. కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే వర్క్ అయింది. నాకు అలాగే వర్క్ అయింది. ఒక 12-13 years బ్యాక్ ప్రేమేష్ కాదలని ఒక చిన్న సినిమా బెక్కం గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా, యంగ్ యాక్టర్స్ అందరికీ కూడా, అందరినీ చూస్తుంటే కొంచెం అదే గుర్తొస్తుంది. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లోనే అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాం. అప్పుడు డబుల్ ప్లాటినమ్, ట్రిపుల్ ప్లాటినమ్ అనేది ఉండేది. ఇప్పుడు లేదులేండి అది. ఇప్పుడు అంతా మిలియన్స్ దీని మీదే నడుస్తుంది కదా. సో ఎనీవే వెరీ హ్యాపీ. April 12th రిలీజ్ అవుతుంది. ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఎమోషనల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. చాలా బాగుంది. యూత్కి ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతుందని ఈ సినిమా. అందరూ కూడా April 12th రోటీ కపడా రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో, గ్రూపులతో, యూత్ అందరూ వచ్చి కొత్తగా యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ, కొత్తగా డైరెక్ట్ చేసిన, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని, అలాగే మా లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసుతో ఆదరిస్తారని, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారో అదంతా కూడా మాట్లాడుకుందాం. అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్, ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ గారు కానీ అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. ఎందుకంటే మొన్న మాట్లాడేటప్పుడు 15 years జర్నీ అది చెప్పాను. బట్ ఏంటంటే ఈ స్టార్ట్ అనేది ఒక మిరాకిల్ యాక్చువల్లీ. అంటే ఇంత 8 members క్యాస్ట్ కొత్త వాళ్ళతో సినిమా చేయడము, అది కూడా వాళ్ళని నమ్మి సినిమా చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఆ ప్యాషన్తో కథ మీద కూర్చొని, ఫస్ట్ కథ అంతా అయిపోయినాక కూడా ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ మార్కెట్ స్ట్రాటజీస్ కావచ్చు, అన్నిట్లో కూడా అంత ఆలోచించినాక కూడా కథను నమ్మి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గోపి సార్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఆ ప్రాసెస్లో మళ్ళీ సృజన్ వచ్చి యాడ్ అయ్యారు ఈ సినిమాలో. ఈజ్ ఆల్సో సో ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సృజన్. సో వీళ్ళిద్దరు సపోర్ట్తో ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ఫుల్ ఫ్లెజ్గా తీసినాం. సో ప్రమోషనల్ పార్ట్కి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ముందుకెళ్తున్న టైంలో ఫస్ట్ మనకు గోల్డెన్ హ్యాండ్ పడ్డది, అది దిల్రాజు సార్. సో చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ గోల్డెన్ హ్యాండ్ అనే దానికంటే ముందే రోటీ కపడా రొమాన్స్ అనే టైటిల్ అది రాజు గారిది. దిల్రాజు సార్ అనే సార్కి ఈ కథ తెలుసు, ఆ కథ కూడా బాగా ఇష్టం ఆయనకి. సో ఆ ట్రావెలింగ్లో ఈ టైటిల్ అనేది దీనికి యాప్ట్ అని చెప్పి గోపి సార్ అండ్ నేను అడుగుతూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టైటిల్ లాంచ్ కూడా దిల్రాజు గారి చేతుల మీద జరిగింది. థ్యాంక్ యూ. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమనన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఎమోషనల్ టీజర్ లాంచ్ చేసే టైంలో ఒక 2 days నుంచి అనుకుంటున్నాం ఎవరు చేస్తే బాగుంటుందని. సో ఫైనల్గా శ్రీ విష్ణు అన్న ఇక్కడికి వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తన బిజీ స్కెడ్యూల్ని వదిలేసి, సినిమా అంటే తెలుసు కదా ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందో, అలాంటి దాంట్లో కూడా కొత్త టీంని అండ్ గోపి సార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి, ఆయన కూడా ఒక గోల్డెన్ హ్యాండ్. ఎందుకంటే ఒక 13-14 years బ్యాక్ ప్రేమాష్ కాదల నుంచి ఇప్పటి వరకు ఆయన సక్సెస్ ఏదైతే ఉందో అది ఇన్స్పిరేషన్ చాలామందికి. ఇక్కడ ఉన్న హీరోలు కూడా మేబీ 14 years తర్వాత అలాగే ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గుర్తు చేయొచ్చు కదా మాట్లాడాలి. మొన్న యాంకర్ లేదు, మొన్న సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోఆపరేటివ్, వెరీ వెరీ ఏమంటారు హార్డ్ వర్కింగ్. ఒక 1 year నుంచి ఇదే సినిమా మీద, ఇదే కథ మీద ట్రావెల్ అవుతూ ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంతోష్ అన్న డిఓపి, మరాఠీ ఫిల్మ్స్ చేశారు, హిందీ ఫిల్మ్ చేస్తున్నారు. సో ఐ నీడ్ సమ్ పర్సన్. అతను ఏంటంటే సినిమాని మోయడానికి ఒక పర్సన్ కావాలి.
ఒక విజన్ ఉన్న డిఓపి కావాలని వెతుకుతున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ అది సంతోష్ అన్న దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఒక 6 months చేయడానికి అన్నారు, బట్ ఫైనల్గా కథ విని అంత అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా వేరే థాట్ లేకుండా ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూ వచ్చారు. రేరెస్ట్ డిఓపీస్ అంటాను నేను, ఎందుకంటే చాలామంది ఇలా సినిమాలు చేస్తారు, మధ్య స్కెడ్యూల్ వస్తే మళ్ళీ వేరే చేస్తారు, బట్ అక్కడ నుంచి ఇప్పుడు 2 years వరకు ఇదే సినిమాకి డెడికేట్ చేసి వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొరియోగ్రాఫర్ జేడి థ్యాంక్ యూ, ఎప్పుడు పిలిచినా కూడా నో అనకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు. థ్యాంక్ యూ సోను, థ్యాంక్ యూ సో మచ్. మొన్న అన్నారు ఏదో ఇప్పుడే డిస్కషన్ అవుతుంది, హిట్ గిట్ అనకు, అట్లా పెద్ద స్టేట్మెంట్ లియకు, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అన్నారు. నేనేమన్నానంటే హిట్ అనేది ఇది నేను క్యాజువల్గా చెప్పలేదు, ఆ సినిమా మీద నమ్మకంతో చెప్పా. 6 years ఆఫ్ జర్నీ, సినిమా ఏదో నాకు తెలుసు, అందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటుండొచ్చు, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది, దిస్ ఇస్ కాన్ఫిడెన్స్. ఈ సినిమా డెఫినెట్గా పక్కా హిట్ అవుతుంది, ఇది మాత్రం మీరు రాసుకోండి. కానీ ఎంత పెద్ద సక్సెస్ అనేది తెలియదు, బట్ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అందరికి నచ్చుద్ది. ఇట్స్ అబౌట్ రోలర్ కోస్టర్ రైడ్. ఒక 4 ఫ్రెండ్స్, వాళ్ళ ఎమోషన్స్, లైఫ్లో జరిగే బయట మనం తిరుగుతుంటాం కదా ఫ్రెండ్స్, మనం చూసుకున్న ఫీలింగ్ వస్తుంది. గ్యాంగ్ ఫిలిం ఇది, డెఫినెట్గా అందరు గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్తో అందరు వచ్చి చూడండి. ఈ సినిమాని నచ్చకుండా మీరు వెనక్కి వెళ్ళరు. ఈ సినిమా మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెవర్ కాంప్రమైజ్, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేసాం బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ. అండ్ విక్రమ్ గారు, ఇందాక తరుణ్ గారు మాట్లాడుతూ కొంచెం నలుగురం ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోయి మా ఫ్లోలో మేము చేసుకుంటూ పోయామని చెప్పారు కదా, అదే కొంచెం కంట్రోల్లో కూడా పెట్టారు. తర్వాత మా డైరెక్టర్ గారు క్లాస్ తీసుకొని అన్నారు, ఏంటి ఎలా పెట్టారు, అండ్ నలుగురిలో ఎవరిని హ్యాండిల్ చేయడం బాగా కష్టమైంది మీకు? నలుగురికి వచ్చేవారికి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో చూస్తారు కదా, ఎవడో ఒకటి అల్లరి చేయడు, గ్యాంగ్ అంతా కూర్చొని మొత్తం అల్లరి చేస్తారు కదా, ఆ టైప్ ఈ 4 members. బట్ ఫిలింకి వచ్చే వరకు తర్వాత కొంచెం చెప్పి దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఎప్పుడున్న క్యారెక్టర్స్ మర్చిపోకుండా వాళ్ళకి ఇప్పుడు నిద్ర లేపి అడిగినా కూడా డైలాగ్ చెప్తారు. ఓహో, సినిమా మొత్తంలో ఎక్కడైనా సుప్రజోడితో మొత్తం చెప్తాడు. ఓకే, సో అది భయంతో కూడుకున్నటువంటి మర్యాదతో గౌరవంతో వచ్చినటువంటి డైలాగులు అన్నమాట అందరికీ అలాగే. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. పిలవగానే చిన్న సినిమా అని కాకుండా మీ సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ముందున్నారు మీరు. ఈ సినిమా కూడా మీ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే చాలా ప్యాషన్తో చేసినాం, కొత్త వాళ్ళం. ఇలాక హర్ష అన్నట్టు కళలు కానండి అన్నారు కదా, కళలు నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చాం. వి సాక్రిఫైస్ ఎ లాట్. ఎందుకంటే ఒక గుడ్ ఫిలిం తీయాలంటే చాలా విషయాల్లో బ్యాడ్ అవ్వాలి, ఒక గుడ్ డైరెక్టర్ అవ్వాలంటే చాలా విషయాల్లో బ్యాడ్ అవ్వాలి. అంటే ఈ 6 yearsలో ఐ లెఫ్ట్ మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్, ఎవ్రీథింగ్. వైఫ్ లేదు, ఏం లేదు. 6 years నుంచి ఇదే సినిమా నమ్ముకొని వర్క్ చేస్తూ ఒక బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ ఫాదర్, ఎందుకంటే టైం ఇవ్వలేము. బట్ సినిమాకి టైం ఇచ్చాం అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేసి ఉంటాం అర్థం చేసుకోండి. పక్కా ఈ సినిమా చెప్తున్నా కదా, ఇది హిట్. థ్యాంక్ యూ. మననే ఒక ప్రెస్ మీట్ పెట్టాము, ఈ సినిమా గురించి మా యాక్టర్స్ని అందరూ ఇంట్రడ్యూస్ చేశాను. సినిమా ఎలాంటిదని మీకు మొన్న చెప్పడం జరిగింది. సినిమాలోనే ఇంకో ఐటమ్ ఫ్రెష్ ట్రైలర్, ఎమోషనల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి శ్రీ విష్ణు గారిని అడగడం. విష్ణు గారు తాను ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది, అలాగే చాలా ఇంకో సినిమా షూట్ ఉంది, చాలా బిజీగా ఉన్నా కూడా 2 days నుంచి ప్లాన్ చేస్తున్నా తనతో చేయించాలని. నాకు చాలా తను జర్నీ తను చాలా మనస్ఫూర్తిగా తను విష్ చేస్తాడు, అది మంచి జరుగుతుంది. కాబట్టి తనతో ఇది చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, జరిగింది అది. నిన్న అనుకున్నది మొన్న అనుకున్నది ఈరోజు జరిగింది. ట్రైలరు ఇప్పుడే రిలీజ్ అయింది, మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. రోటీ కపడా రొమాన్స్ అనేది సినిమా మీ టైటిల్ వినగానే ఒక టైప్ సినిమా ఇట్లాని రకరకాలుగా అనిపిస్తుంటుంది. అలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫన్నీ యాంగిల్, లవ్ స్టోరీస్, ఒక పెయిన్ ఉంది అని చెప్పడం కోసం ఈ స్పెషల్గా ఈ ట్రైలర్ చేయడం జరిగింది. ఇంకో ట్రైలర్ టోటల్ సినిమా ట్రైలర్ని, బిగ్ ట్రైలర్ నెక్స్ట్ వీక్ ఒక 10 daysలో లాంచ్ చేయబోతున్నాము. April 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరైతే యూత్ ఆడియన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో అందరికీ సినిమా చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను తీసిన ప్రేమ ఇష్ కాదల్, హుషారులాగా మిగతా అన్ని సినిమాలు పక్కన పెడితే నేను టార్గెట్ ఆడియన్స్గా కొత్త వాళ్ళతోటి
గ్రూప్ పీపుల్తో చేసిన సినిమా ప్రేమ ఇష్కాదల్ హుషారు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ ఒక ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ ధైర్యంగా మళ్ళీ ఈ కథను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక స్టేజ్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మిగతా టీం మెంబర్లు కూడా మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్.